హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునేది అదే చిట్కాలని కూడా అనుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ముగ్గు పోసానండి. బాటిల్ కట్ చేసి ఎప్పుడో ఒకసారి పోసినప్పుడు చాలా రోజులైంది. ఆ ముగ్గు పోసిన బాటిల్ అనేది కొంచెం పసుపు కుంకుమ అవన్నీ పెడుతుంటాం కదా, అట్టంటే పుచ్చి పట్టుకున్నప్పుడు అదంతా బాటిల్కి అయిపోయి చాలా బాగాలేదండి, పాడైపోయింది. అయితే నాకు బాగాలేదు అనిపిస్తే తీసేయాలనిపించేస్తుంది. అందుకని ఇంకో బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను మాజా బాటిల్ తీసుకొని కట్ చేసుకోబోతున్నాను. కట్ చేసుకొని దీంట్లో పోసుకుంటే మళ్ళీ కొత్తదిలాగా ఉంటుంది. బాటిలే కదండి, పడేసే వస్తువులే కాబట్టి మనం కూడా ఇట్లాంటి పడేసే వస్తువులతో ఇలా చేసుకుంటే కొత్తగా అనిపిస్తుంది. అదే కొన్న డబ్బాలు అనుకో పడేయలేము, ఎందుకంటే కొన్నది కదా ఎట్లా పడేస్తాము అనేది. ఇదిగో ఇలా కట్ చేసేసాను చూడండి. మాజా బాటిల్ కట్ చేసేసుకొని ఇది పైన గుచ్చుకోకుండా మనం ముగ్గు వేసుకునేటప్పుడు చేతులు తగలకుండా నున్నగా చేసేసుకుంటే ఇప్పుడు ముగ్గు పోసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మీకు అందరికీ ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. వీడియో ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను దోశలు వేసుకుంటున్నానండి. దోశలు అందరూ వేసుకుంటారు అనేది. అయితే దోశలోకి మనం ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్ కాకుండా మనం ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదండి. మేము ఆవకాయ పెట్టినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఆయిల్ కొంచెం తీసుకుంటే దాంట్లో నుంచి ఇలా దోశ మీద వేసుకుంటే దోశ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ అందని కాదు, ఇలా వేసుకుంటే మాగిద్ది కదా ఆవకాయ అనేది. కొన్ని రోజులు మాగినాక ఆయిల్ తీసుకొని ఇలా దోశల మీద వేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తాయండి దోశలు. నేను ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి ఉన్న రోజులు అప్పుడప్పుడు తీసి ఇలా వేస్తుంటాను. చాలా బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి అందరికీ తెలిసి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. ఈ ఐడియా కూడా అందరికీ ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఎప్పుడైనా దోశలు చేసుకున్నప్పుడు వేసుకోండి. తర్వాత నేను సిటీకి వెళ్ళి టమాటాలు తెచ్చానండి. సిటీకి అంటే పని ఉండి వెళ్ళాము మామిడికాయ పచ్చడి పెట్టేదానికి. అప్పుడు తెచ్చాను 52 కిలోలు ఈ టమాటాలు. చూడండి యాపిల్ పుల్లలు చాలా బాగున్నాయి. ఇవి ఇలా డీస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. తర్వాత మామిడి పళ్ళు, అరటి పళ్ళు కూడా తెచ్చానండి. ఇవైతే ఒక కవర్లో పెడితే పాడవకుండా ఉంటాయండి. నేను చూపించలేదు కవర్లో, తర్వాత పెట్టాను, చూపిస్తున్నాను. ఇవి అయితే కేజీ మామిడి పళ్ళు. ఇవి మగ్గబెట్టినాయండి, అంత టేస్ట్ అనిపించవు. అయినప్పటికీ పిల్లలకి మామిడి పళ్ళు అంటే ఇష్టం కాబట్టి మనం తెస్తాము. మా మనవరాళ్ళు వచ్చున్నారు ఇక్కడికి, మా అమ్మాయి వాళ్ళ పిల్లలు, తెచ్చామండి. ఇంక ఈ ఐడియా కూడా మీకు పనికొస్తుంది. ఇదైతే చాలా ముఖ్యమండి, అందరికీ పనికొస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం ఆయిల్ పడిందండి, కొబ్బరి నూనె. ఇది టబ్బు గుర్చి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఆయిల్ పడిపోయింది. ఈ ఆయిల్ పడిపోయేదానికి మనం ఆయిల్ లేకుండా ఇప్పుడు అది ఉతికామనుకో అంతా నీళ్ళు అయిపోద్ది. ఆ దిండు అనేది తడైపోయి ఆరాలంటే కష్టము. కొంచెం మాకు వర్షాలు వస్తున్నాయి. అయితే నేనేం చేశానంటే ఆ మరక మీద ఊరికి బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని ఆ పిండి వేసి మనం చేతితో ఇలా బాగా రుద్దేసేసామంటే కొంచెంసేపటికల్లా పిండి తడిగా వచ్చేస్తుందండి. ఆ పిండి తడిగా వచ్చిన తర్వాత ఆ పిండినంతా తీసేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటే చాలా ఈజీగా పోద్ది. అసలు మరక చాలా కనిపించకుండా పోద్దండి. ఇప్పుడు చూపిస్తానండి. నేను ఇట్లా గోళ్ళతో గీగేసేసి లోపలికల్లా పోయేటట్టు చేస్తున్నాను. ఇప్పుడు చూడు, పిండి అంతా మొత్తం తీసేసుకోవాలి. మళ్ళీ తీసేసుకుంటే ఆ తడి అనేది ఆరదండి, ఆరిపోద్ది. చూడండి నేను అంత స్పూన్తో తీసేసాను. చూడండి ఇప్పుడు క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. ఆ మరక అనేది పోద్దండి. చూడండి మరక ఎక్కడ అసలు కనిపించలేదు. ఆయిల్ మరక చాలా ఆయిల్ పడిందండి, అందుకని ఇలా చేశాను నేను. మనకందరికీ ఆయిల్ పిల్లలు కానీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళం కానీ ఎక్కడొకక్కడ దొల్లిస్తూనే ఉంటాము. అటువంటిప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఐడియా మంచిగా పనికొస్తుంది అందరికీ. నాకు బాగా నచ్చింది, నీట్గా అయిపోయింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మామిడి పళ్ళు చూపిస్తున్నాను కదా, ఈ రసాలండి మామిడి పళ్ళు. మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడెక్కడో అమ్ముతుంటే తెచ్చాడంట. తోటలో పండినాయండి రసాలు, చాలా బాగున్నాయి. ఇలాంటి రసాలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు పాడైపోతాయండి, ఉండవు, మగ్గిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి బుట్టలో కానీ పెట్టి కొంచెం గాలేడేటట్టు పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 2 రోజుల వరకు ఉంటాయండి. ఈ ఐడియా మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా ఇప్పుడు మామిడి పళ్ళు టైం కాబట్టి అందరికీ ఇది ఉపయోగపడద్దు అనుకుంటున్నానండి. తెచ్చుకున్నప్పుడు గపక్కన అన్నీ ఒకే రోజు తినలేం కాబట్టి. తర్వాత మా ఆయన అయితే పాలకి వెళ్ళాడండి. పాలకి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ పూలు అమ్ముతున్నారంట. 20 రూపీస్కి తెచ్చాడు. పూలు చూడండి, ఎండాకాలం అయినా కూడా కొంచెం ఈ పూలు వచ్చినాయి. ఎండాకాలం ఈ చామంచులు, గడ్డి చామంచి ఇవి తెచ్చాడు. నేనైతే ఇవి స్టోర్ చేసుకుంటున్నాను ఇలా డబ్బాలో. ఇవి అయినా ఏ పూలైనా, పూలు చాలా రేటు ఉన్నాయండి ఇప్పుడు. అందుకని మనం ఇలా తెచ్చినప్పుడు ఎండాకాలం కదండి, తొందరగా తీసి కొంచెం ఆరనిచ్చేసి టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. ఎండాకాలం కాబట్టి ఎక్కువ రేటు ఉన్నాయి పువ్వులు అనేది. ఇది అందరికీ పూజ చేసుకునే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడే చిట్కా. ఇంకా పాలు తెచ్చాము. పాలు అయితే మేము ఇంతకుముందు చూపించామండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ